యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నారా? పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్నారా? ఒక సహోదరి నాకు ఫోన్ కాల్ చేసింది. అమ్మ, ఉదయకాలము యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రోగ్రాం మేము చూస్తుండగా ఒక దినము మేము బయటికి వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా మా బైక్ని తగలడము, కానీ మేము చిన్నగా కింద పడ్డాము. మా ఎదుటి వారు ఎక్కువగా వారికి గాయాలు తగలడం, పడిపోయి గాయాలు తగిలాయి. మాకైతే ఏమీ కాలేదమ్మా, చిన్న దెబ్బైనను తగలలేదు. మేము మంచి ఆరోగ్యం చేత వచ్చాము. నిజంగా ఆ యొక్క స్పీడ్గా వారు వచ్చి మా బైక్ని కొట్టినప్పుడు, బైక్ తగిలినప్పుడు మరి ఎంతో దూరంలో మేము పడవలసిన వారము. కానీ మేము పడినము, కానీ మాకు ఏ దెబ్బైనను చిన్న రక్తమైనను కారలేదు. ఇక మేము అప్పుడు అనుకున్నాము, ఉదయం లేసి ప్రార్థించుకొనుట, ఉదయమే పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును మనము పొందుకోవడం బట్టే ఈరోజు మనకు క్షేమము, అపాయం తప్పించబడి ఆరోగ్యంగా ఉన్నాము అని వారు అనుకొని సంతోషపడి నాకు కాల్ చేసి నాకు తెలియపరిచారు. చాలా సంతోషం. దేవుని ఆశీర్వాదము మనం అనుకుంటాము ఎక్కడి నుండి ఎలా వస్తుంది అనుకుంటాము, కానీ గాలి మనము కనపడుతుందా? మనకు గాలిని చూడలేము, కానీ గాలి లేకపోతే బ్రతకలేము. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఆశీర్వాదం కావాలి. ఒక దినం పొందుకొనుట కాదు. ఒక్కరోజు మనం భోజనం భోజించి మళ్ళీ రెండో రోజు భోజనము తినకుండా ఉంటామా? ఖచ్చితంగా తినాలి. ఏ రోజు భోజనం ఆ రోజు కడుపు నిండా తింటేనే శక్తి కలిగి ఉంటాం. అలాగే దేవుని ఆశీర్వాదం కూడా ప్రతిరోజు పొందుకోవాలి. ప్రతిరోజు పొందుకోవడం బట్టి ఆ రోజు దేవుని యొక్క ఆశీర్వాదం, ఏ దినపు ఆశీర్వాదం ఆ రోజు మనల్ని కాపాడుతూ, రక్షిస్తూ, క్షేమమునిస్తూ, సమృద్ధి ఇవ్వబడుతూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబోతున్న వాగ్దానము. సర్వశక్తివంతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, ఈ దినము నాయన నీవిస్తున్న వాక్కు బ్రైకెనిస్ లార్డ్ ద బ్లైకెని హోలీ స్పిరిట్స్ ఐ కెన్ ద లీస్ లార్డ్ ద మైక్రేని ఫావరిమా. ప్రతివేకముగా సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము. When my soul bliss kaina vashuri garandili vaheni plaosimai. ఈ యొక్క దినము పరిశుద్ధాత్ముని యొక్క వాగ్దానము, పరిశుద్ధాత్ముని యొక్క ఆశీర్వాదము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం నుండి తెలియపరుస్తూ ఉన్నారు. Tell God blind the frighten so black anima. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. Can my sin pre-kilasima. యెహోవా ఆత్మలను పరిశోధించును. What the frighten so favorima. ఒకని నడత వానికి నిర్దోషంగా కనిపిస్తూ ఉన్నవని అనుకొనిచి ఉంటారు. Well praise the Lord. Why had he bliss? కానీ దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. Can go break any stuff favorima. నీవు చేయి పనులన్నిటిని ఆయన చూస్తూ ఉన్నాడు. Del be of favorima. నీ పనులన్నిటిని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. Lost falls can go labasi favorima. నీవు చేయి పని అది సరి అయినదిగా కనపడుచు ఉన్నదేమో, కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. Close my sin my held the favorima. నీవు చేయనది నీకు సరి అయినదిగా కనిపించినను దేవునికి అది సరిగా నిలిచి ఉండనేరదు. But the fire held the like any fleeky cloma dirisi korima si kamdi favorima. నేను చేస్తున్న పనియు, నేను మాట్లాడుచున్న మాటయు, నేను నడుస్తున్న నడతయు నాకు సరిగా నిలిచి ఉన్నది. నేను సరిగా నిలిచి ఉన్నాను నీవు అనుకునిచ్చు ఉన్నావు, కానీ నీ మాటలు, నడతలు, నీ క్రియలు తప్పిదము, దోషము నిలిచి ఉన్నదని గ్రహింపు లేకనిపిస్తూ ఉన్నావు. కానీ దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నీ నడతలో తప్పిదము నిలిచి ఉన్నది. నీ క్రియలలో తప్పిదము నిలుస్తూ ఉన్నది. నీ మాటలలో దోషం కనపడుచు ఉన్నది. సరి చేసుకునమని సెలవిస్తూ ఉన్నారు. నేను నిన్ను గమనిస్తూ ఉన్నానని ఉన్నారు. నీ ప్రతి క్రియ కూడా సరి చేసుకుని నిలిచి ఉండమనుచు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ప్రతి క్రాస్ కెనికో ప్రికాంది రిస్ట్రో బ్రికాంది మై సెడ్ లిస్ కెన్ గో బ్లాక్ కెన్ ద లాస్ట్ అండ్ ద మై గ్రో
మాందిని షూరి హెల్ ద బ్లాకిని సఫావరిమా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ క్రియలు, నీ నడతలు, నీ మార్గములన్నీ సరిచేసుకొని దేవుని తట్టు తిరుగుము. ఆ రీతిగా నిలిచి ఉన్నట్లయితే యెహోవా నిన్ను ఈ రోజు ఆశీర్వదించబోచు ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నువ్వు ఇచ్చిన వాక్కు ఈ దినము వాగ్దాన ప్రతినేకముగా నాయన ప్రతి నికోసముగా ఉదయకాలమే ఈ మాటలు నెమర వేసుకొనొచ్చు దినమంతట్లో ప్రతినేకమైన జ్ఞాన నికోసము చేత ప్రతి క్రోసమే తండ్రి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఉదయకాలం నుండి సాయంకాల ప్రతి వేకము వరకు ఏ అపాయమైన ఏ కీడైనను బిడలు ముట్టుటకు వీలు లేదు ప్రభువా. మరి ఎక్కడికి వెళుచున్నా వస్తున్న క్షేమమును ఆరోగ్యమును దయచేయండి నాయన. వారు చేస్తున్న ప్రతి పనిలో విజయమును అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. నీ ఆత్మ కుమ్మరింపు, నీ ఆత్మాభిషేకంలో ప్రతి బిడ్డని నిలిపి ఉంచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.